హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. ఇవాళ సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో కమాండ్ కంట్రోల్ సెంటర్లో దాదాపు గంటన్నర సమావేశమయ్యారు. మరి ఈ సమావేశానికి సంబంధించి అసలు ఇది ఉపయోగకరమైనటువంటి సమావేశమేనా, లేకపోతే జస్ట్ కేవలం ఈగో సాటిస్ఫై చేసుకునేటువంటి సమావేశమా ఏంటి? ఈ డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. మీకేమనిపించింది ఈ సమావేశాన్ని చూసిన తర్వాత? అసలు ఈ సమావేశం ఈ టైంలో, ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఇంత హీటెడ్ విషయాలు అనేవి ప్రజెంట్ నడుస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయటం వెనకాల నిజంగానే ఇండస్ట్రీ చిక్కుల్లో ఉంది. ఈ చిక్కులను సార్ట్అవుట్ చేసుకోవడం కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులు వెళ్ళి కలిస్తే ఆయన సమస్యల మొత్తాన్ని పరిష్కారం చేసి పంపించారు అనేది ఏమన్నా మీకు అనిపిస్తుందా? లేకపోతే ఇదేదో ఆయన ఏదో కోపంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి కనిపించి ఆయన ఈగోని సాటిస్ఫై చేశారు, అలాంటిది ఏమని అనిపించిందా? మీ యొక్క అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అసలు ఇవాళ ఏం జరిగిందనేది మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము. ఎవరెవరు ఏం మాట్లాడారు, ఏ కన్వర్జేషన్స్ నడిచాయి, ఎండ్ ఆఫ్ ద కన్వర్జేషన్స్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత అసలు ఎటువంటి హామీలు అనేవి ప్రభుత్వం నుంచి సినీ పరిశ్రమకు వచ్చాయి, సినీ ప్రముఖులు ఏ రకమైనటువంటి వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ అనేది ఎలా ఇచ్చారు, దాని యొక్క రిజల్ట్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ దాదాపు 36 మంది సినీ పెద్దలు హాజరయ్యారు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఆయన హాజరు కాలేదు. షూటింగ్ కారణంగా వేరే ప్లేస్లో ఉండటం వల్ల, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండటం వల్ల ఆయన హాజరు కాలేదు. ఇక ముఖ్యంగా ఈ యొక్క కన్వర్జేషన్స్లో ఓవరాల్గా అంటే మనకి ఇన్సైడ్ జరిగినటువంటి విషయాల్లో మన నోటీస్కి వచ్చినటువంటి బయటికి తెలిసినటువంటి విషయాలు ఏంటి అంటే సినిమా అనేది ఎలా ఉంటుంది, సినిమాకి ప్రమోషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, సినిమాకి టికెట్ రేట్స్ అనేవి ఎందుకు అంటే ఫస్ట్ వీక్ అనేవి చాలా ప్రియారిటీ ఉంటాయి. అలాగే సినిమా షూటింగ్లకు సంబంధించి హైదరాబాద్ని ఇంకాస్త డెవలప్ చేయడానికి, అలాగే కొన్ని స్టూడియోస్, కొత్త స్టూడియోలు ఏర్పాటుకు సంబంధించి వీటన్నిటి మీద కూడా హీరో నాగార్జున, వెంకటేష్, అల్లు అరవింద్, రాఘవేంద్రరావు గారు, వీళ్ళందరూ కూడా పెద్ద వాళ్ళు అందరూ సినీ ప్రముఖులందరూ కూడా మాట్లాడటం జరిగింది. అయితే వీటన్నిటికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆయన వీరితో మాట్లాడినటువంటి మాటలు ఏంటి అంటే, ఇప్పుడు ప్రధానమైనటువంటి విషయం ఏంటి, ఇక్కడ టికెట్స్ రేటు పెంపుకు సంబంధించి ప్రభుత్వం వ్యతిరేకత చూపిస్తోంది. బెనిఫిట్ షోలను ఆల్రెడీ రద్దు చేసింది. సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ అనేది చాలా పెద్ద ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అయ్యి అది అంటే ఒక పాన్ ఇండియా స్టార్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇబ్బంది పెట్టింది. ఆయన అభిమానులు దాని మీద రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి సినీ అభిమానుల నుంచి. ఇవన్నీ కూడా డిస్కషన్స్లో ఉన్నప్పుడు వీటికి సంబంధించి ఏమైనా ఒక క్లారిటీ వస్తుందేమో అన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అనేవి చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంటుంది. కానీ ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో మాట్లాడినటువంటి ఆ పాయింట్స్కు సంబంధించి హైలైట్స్ ఏంటి అంటే, సినిమాలకు ప్రభుత్వం కొన్ని స్పెషల్ జీవోలు ఇచ్చింది. తెలుగు సినీ పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనుకున్నాం, పరిశ్రమ బాగుపడాలని కోరుకుంటున్నాం. అవార్డులు కోసమని గద్దర్ అవార్డులను ప్రమోట్ చేశాము. ప్రభుత్వం సినిమా పరిశ్రమకు అనుసంధానంగా ఉండేందుకు దిల్ రాజు గారిని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా, FDC చైర్మన్గా నియమించడం జరిగింది. తెలంగాణలో షూటింగ్ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ షూటింగ్ చేసుకున్నా సరే హైదరాబాద్ అనేది హబ్గా ఉంటుంది. 2-3 అవర్స్లోనే హైదరాబాద్ చేరుకోవచ్చు. మంచి వస్తువులు అనేవి ఉండాలి. ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ కూడా ఇక్కడ షూటింగ్ చేసుకునేంత స్థాయికి తెలుగు చిత్ర పరిశ్రమ చేరుకోవాలి. అందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి తగిన కావాల్సినటువంటి అన్ని విషయాల మీద కూడా డిస్కస్ చేస్తాము. అలాగే గంజాయి, డ్రగ్స్తో పాటు ఇక మాదక ద్రవ్యాలను అరికట్టడం కోసం సినీ ప్రముఖులందరూ కూడా ముందుకు వచ్చి ఆ పబ్లిసిటీ చేయాలి, వాటిని ప్రచారం చేస్తూ ఉండాలి. వీటన్నిటిని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి గతంలో సినీ పరిశ్రమకు ఏ మంచి జరిగినా కూడా అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాలే ఎక్కువగా చేశాయి. ఆ వారసత్వాన్ని మేము కూడా కంటిన్యూ చేస్తాము. ఇవి ఆయన ఈ సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు. ఇదే విషయాలని వాళ్ళ గంటన్నర సమావేశం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి దిల్ రాజు గారు FDC చైర్మన్గా నియమించారు కదా ఆయన్ని,
ఆయన ఒక సమావేశాన్ని మీడియా ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశారు. అది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని. ఎప్పుడైతే అక్కడ మీటింగ్ అనేది అయిపోయిందో పైన కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం కాన్వాయ్ వెళ్ళిపోయింది, మంత్రుల కాన్వాయ్ వెళ్ళిపోయింది, తర్వాత కొంతమంది హీరోలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారులే అనుకున్నాం, కానీ కొంతమంది ప్రముఖులు, సినీ ప్రముఖులు వెనకాలే ఉన్నారు. వాళ్ళు ఇమీడియట్గా మీడియాను ఇన్వైట్ చేయడం జరిగింది ప్రెస్ మీట్కి సంబంధించి అని. సో కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలో కేవలం దిల్ రాజు మాత్రమే మాట్లాడటం జరిగింది. మాట్లాడుతూ ఎఫ్డిసి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం అనేది జరిగింది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగిందని చెప్పారు. అదే తెలుగు చలనచిత్ర ప్రముఖులు అందరం కలిసి సమావేశం అని చెప్పొచ్చు కదా. ఎఫ్డిసి అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్పారు ఇప్పుడే అంటే, ఎఫ్డిసి చైర్మన్గా గత వారం రోజుల క్రితమే ఆయన్ను చైర్మన్గా నియమించారు కాబట్టి, సో నా ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం జరిగింది అనేటువంటి విషయాన్ని అందరికీ తెలియజేశారు. సో ఇందులో లీడ్ రోల్ నేనే తీసుకున్నా. సినీ ప్రముఖులకి ప్రభుత్వానికి మధ్య, ప్రభుత్వం నన్ను ఆల్రెడీ ఎఫ్డిసి చైర్మన్గా నియమించింది కాబట్టి నేనే అందరినీ కలుపుకొని తీసుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర సమావేశాన్ని ఏర్పాటు చేశాను. చిత్ర పరిశ్రమ గుర్తింపు కోసం, అంటే బాగా ఇంకా డెవలప్ కావడం కోసం ఆయన కలిసి పనిచేద్దామని చెప్పారు. ఇక నుంచి చిత్ర పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పనిచేయబోతున్నాయి. ఇతర రాష్ట్రాలు సైతం హైదరాబాద్లో షూటింగ్స్ చేస్తున్నాయి కాబట్టి సినీ రంగంలో హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ హబ్గా మార్చడం కోసం ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని చెప్పింది. డ్రగ్స్ నిరోధానికి సంబంధించి పబ్లిసిటీ విషయంలో హీరోలు కావచ్చు, లేకపోతే ఎంత పెద్ద స్టార్లు అయినా సరే వాళ్ళు ముందుకొచ్చి దాని మీద ఖచ్చితంగా ప్రమోషన్ చేస్తారనేటువంటి హామీ కూడా ఇచ్చాము. ఇంకా సినిమాల విషయంలో పోలీసుల సహకారం అనేది, ప్రమోషన్స్ విషయం అయినా సరే, ఈవెంట్స్ విషయం అయినా సరే, పోలీసులకు లెటర్లు వాళ్ళ నుంచి అనుమతి తీసుకోవడానికి సంబంధించి వాళ్లకు ఇబ్బంది కలగకుండా, మేము ఇబ్బంది పడకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ముందుకు పోవడానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా డిస్కస్ చేయడం జరిగింది అనే విషయాలని ఆయన బయటకు వచ్చి తెలియజేశారు. సో అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు అసలు ఈ సమావేశం ఇప్పటికిప్పుడు చిత్ర పరిశ్రమలో అన్ని కష్టాలు వచ్చేసి ఇమ్మీడియట్గా అసలు ఒక సమావేశం అనేది ఏర్పాటు చేయాలి అనే దానికి రీజన్ ఏమై ఉంటుంది అంటే, మనకు తెలిసిన విషయాలు ఏముంటాయంటే, బెనిఫిట్ షోలను రద్దు చేశారు కదా, దాని మీద ఖచ్చితంగా ఒక హామీ అయితే తీసుకొని రాగలుగుతారు ప్రభుత్వం నుంచి వెళ్ళి మాట్లాడుకొని అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లో చాలా పెద్ద చర్చ అనేది నడుస్తుంది కదా, దానికి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందేమో అని అనుకుంటారు చాలామంది బయట నుంచి చూసేవాళ్ళు. నెక్స్ట్, టికెట్ల రేట్లు పెంపు విషయంలో ప్రభుత్వం కొంత వ్యతిరేకతతో ఉందన్నటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి కదా. దీని మీద కూడా ఒక స్పష్టత వచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించైనా సరే రేపటి రోజున సినిమాలకు ఇబ్బంది కలగకుండా మనం ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. అసలుకే సంక్రాంతి వస్తుంది, గేమ్ చేంజరు, సంక్రాంతికి వస్తున్నాం, ఇట్లాంటి కొన్ని సినిమాలు, పెద్ద సినిమాలు అనేవి రిలీజ్ కొన్నాయి. మరి వీటికి స్టార్టింగ్ డేస్ అనేవి, వీకెండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఫెస్టివల్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. భారీ బడ్జెట్లు పెట్టుకొని ఉన్నాం. సినిమాకి కొంచెం కలెక్షన్స్ అనేవి ఎక్కువ లేకపోతే మాత్రం బడ్జెట్ రీచ్ అవ్వడం కష్టం అవుతుంది, ప్రాఫిట్స్ అనేవి రావు. వీటి మీద డిస్కషన్ చేసి ఏదైనా హామీలు తెచ్చుకుంటారేమో అని అనుకున్నాను. ఇవేవి లేవు చర్చకు. దిల్ రాజు గారిని ఒక మాట అడిగాం, సార్ బెనిఫిట్ షోలకు సంబంధించి, సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఏంటి, టికెట్ల రేట్లకు సంబంధించి ఏం మాట్లాడారు, మీకు ఏం హామీలు దక్కాయంటే, దోస్ ఆర్ ఆల్ సింపుల్ థింగ్స్ అండి, చిన్న చిన్న విషయాలు అవి, వాటి గురించి మాట్లాడుకోవటానికి కాదు, అవి కాదు ఇప్పుడు చర్చ. అంతర్జాతీయ స్థాయికి హైదరాబాద్ను, పరిశ్రమను డెవలప్ చేయడం కోసం ఎట్లనో అది మాట్లాడుకున్నాం అని చెప్పారు ఆయన. ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్య ఆ మిస్కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేశాం అనే విషయం చెప్పారు. అంటే ఇప్పుడు చూసేవాళ్ళు దీన్ని ఎట్లా భావించాలి అనేది అసలు నాకు ఒక అర్థం కాని ప్రశ్నలా మారిపోయింది. ఎప్పటికిప్పుడు కొన్ని హాట్ ఇష్యూస్ అనేవి నడుస్తున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి హామీలన్నిటి కూడా అవి చిన్న విషయాలను పక్కన పెట్టి ఇప్పటికిప్పుడు ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి సినీ ప్రముఖులకు మధ్య గ్యాప్ ఏర్పడింది అనేటువంటి విషయం ఎక్కడ స్టార్ట్ అయింది మీకు? సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరికీ తెలిసిందా? ఇన్నాళ్ళు సినీ పరిశ్రమతో సినిమాటోగ్రఫీ మంత్రి అనే ఒక మంత్రిని ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వంతో ఆల్రెడీ అటాచ్డ్గా ఉండేటువంటి కొన్ని యూనియన్స్ ఉంటాయి. సినిమాటోగ్రఫీ మంత్రే ఉన్నాడు ఏకంగా.
మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? అంత మిస్కమ్యూనికేషన్ అనేది ఎట్లా ఉంటుంది? అట్లా సినీ పరిశ్రమతో అటాచ్మెంట్ అనేది లేకుండా అది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ లాగా మారి అసలు ఈ సమావేశం వల్ల ఉపయోగం ఏంటనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. డ్రగ్స్కి సంబంధించి డ్రగ్స్ అరికట్టడం కోసం సినీ ప్రముఖులు వచ్చి ప్రమోషన్ చేయాలనుకుంటున్న విషయం గురించి మాట్లాడుకున్నారంటే చిరంజీవి గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, ఇతర హీరోయిన్లు అందరూ కూడా ప్రమోషన్స్ చేయిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎవరిని వెళ్ళి ప్రమోషన్ పలానా వాళ్ళతో ప్రమోషన్ కావాలి అంటే ఎవరు కాదంటే ఇప్పుడు ఆ విషయాలను మెన్షన్ చేశారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో అయ్యా మాకు ఇబ్బందులు ఉన్నాయి, మమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు, దయచేసి మాకు ఈ అవసరాలు ఉన్నాయి, ఇవి గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నాయి, వీటిని ఇమ్మీడియట్గా తీర్చండి అని ఎవరెళ్ళి మొరపెట్టుకుంటుంటే ఏనాడు బయటపడని విషయాలన్నీ కూడా ఇప్పుడు స్పెసిఫిక్గా వెళ్ళి ఆ డిస్కషన్స్ అని ఎక్కడ చేశారు? వీటి కోసం అనేది ఆ సమావేశం జరిగిందంటే ఎవరైనా నమ్మేటువంటి విషయమేనా ఇది? సో ఇంత పెద్ద క్వశ్చన్ మార్క్ అంటే ఒక ఏ విషయం మీద ఒక స్పష్టత లేని ఒక సమావేశం లాగా మిగిలిపోయిందేమో అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. చిత్ర పరిశ్రమని అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకోగానే రేపటి రోజున డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు స్టూడియోల నిర్మాణం అన్నారు, స్టూడియోలు కడతారా? రేపటి రోజున అంటే ఏంటి? ఇప్పుడు వార్నర్ బ్రోస్, పారామౌంట్ పిక్చర్స్, వాల్ట్ డిస్నీ, సో ఇప్పుడు ఈ సంస్థలన్నీ కూడా హైదరాబాద్లో షూటింగ్ చేయాలి అన్నదే ధ్యేయంగా పనిచేస్తున్నాం అంటే ఆటోమేటిక్గా డెవలప్ అవుతూనే ఉంటే ఇప్పుడు సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ సాయాన్ని కాదనలేం, కానీ సినీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి చేరాలంటే ఖచ్చితంగా మంచి సినిమాలే కదా, మంచి సినిమాలు వస్తేనే కదా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం చేసిన సాయాల కారణంగా కన్నా సినిమాలో ఉన్నటువంటి దమ్ము కారణంగా కదా సినిమా అనేది ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది. దానికి వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలని, వాళ్ళు సినిమా తీసిన విధానాలు మొత్తాన్ని కూడా పక్కన పెట్టి ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని మనం వాళ్ళని మన గుప్పెట్లో పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఎలాంటి పనులు చేస్తున్నారా నాకు ఫీలింగ్ కూడా సదరు ఆడియన్గా నాకు రావడంలో తప్పులేదనిపించింది. అంటే నాకు అదే కొడతా ఉంది. వాస్తవానికి ఇట్లాంటి వాటి మీద వీడియోలు చేయలేం కానీ బట్ ఏదో చేస్తారనుకుంటే అసలు ఏమీ లేకుండా అలా వచ్చేసారు. లాస్ట్లో అల్లు అరవింద్ గారు కూడా సరే ఏంటి మీరు కూడా ప్రముఖ నిర్మాత, మరి అసలు ఏంటి సార్ మీరు ఏం చెప్తారు దీని మీద అంటే ఏం లేదు దిల్ రాజు గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడటానికి ఏం లేదు అంటే, లేదు సార్ మీరు పెద్ద సీనియర్ నిర్మాత కదా చెప్పండి సార్ అంటే, ఏం లేదు ఈ సమావేశం సారాంశం ఏంటంటే త్వరలోనే హైదరాబాదు ఇంటర్నేషనల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మారబోతుందనే విషయం చెప్తారు ఆయన. అంటే ఇప్పుడు దాకా సరైనటువంటి వసతులతో అంటే ఆ సౌలభ్యతతో లేకుండా ఉందా సినీ పరిశ్రమ టాలీవుడ్లో? సో అల్లు అర్జున్ అనే ఒక టాపిక్తో అది ప్రొలాంగ్ అయిపోతూ సాగదీసుకుంటూ వస్తూ అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందా అన్న ఉద్దేశంతో అందరినీ కూడగట్టుకుని ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ నెగిటివిటీని తగ్గించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒకటి, వీళ్ళు ఇప్పటి వరకు కూడా నన్ను లెక్క చేయట్లేదు కాబట్టి వీళ్ళని ఏదో ఒక రకంగా ఇరుకుని పెట్టే ప్రయత్నాలు చేసి ఖచ్చితంగా ఒక సమావేశం లాగా ఏర్పాటు చేసుకొని నేనే వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తున్నటువంటి ఒక కాన్సెప్ట్ని, స్క్రిప్ట్ని తయారు చేసుకొని వాళ్ళు చెప్పేది కూడా అనుకుంటే జస్ట్ వాళ్ళు చెప్పిందని ఒక రిప్రజెంటేషన్లో మాత్రమే తీసుకొని నేను చెప్పాల్సింది చెప్పేసి పంపించేయటం అనుకునేది ఇంకొకటి. లేదు అంటే జరిగినటువంటి పరిణామాలన్నిటి మీద కూడా ఒక ఈగో సాటిస్ఫై చేసుకోవాలి నేనంటే లెక్క లేకుండా పోయింది వీళ్ళకి నేను ఉన్నానన్న విషయాన్ని వీళ్ళకి తెలియజేయాలి అనేది ఇంకొకటి. ఈ రకమైనటువంటి ఇంటెన్షన్స్తో చేశారా లేకపోతే నిజంగానే ఇప్పుడు కొత్త అభివృద్ధి ఇంకేమన్నా జరుగుతుందా చిత్ర పరిశ్రమ విషయంలో అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. మీకు ఏమనిపించింది ఈ సమావేశానికి సంబంధించి, ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి? ఆల్రెడీ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కళ్ళం చూస్తూనే ఉన్నాం. దాన్ని నిరూపిస్తూనే ఇవాళ సమావేశం జరిగిందా, కొత్తగా ఏమని అనిపించిందా? మీకు ఏమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.